నిజంగా నా ఆత్మీయ జీవితంలో ఒక విషయాన్ని నేను బాగా గమనించానండి. ఈరోజు పొద్దున అనిల్ అన్న గారు ఒక రెఫరెన్స్ చూపించాడు. అన్న వాక్యం చెప్తున్నాడు కానీ నేను ఎందుకు అక్కడ ఆగిపోయాను, ఎందుకు అక్కడ అసలు ఆ వాక్యం నన్ను అంత అలా సెటరైట్ చేసేసింది. సరే నెహెమ్యా గ్రంథం ఆ మాట చూడండి, మీకు కూడా ఎంత బాగుంటుందో. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం తల్లి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును మొదట చదివారట. ఒక జాము వరకు చదివారు. అంక తల్లి ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు. నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ సందర్భంలో 2 మాటలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఒక జామంతా వాక్యాన్ని విన్నారట, ఒక జామంతా ఏం చేశారు, పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. వాక్యం విన్న తర్వాత వెంటనే మనలో కలగాల్సింది ఏంటో తెలుసా తల్లి? వాక్యం విన్న వెంటనే ఒకవేళ మనం దేవునికి విరుద్ధంగా ఏ చిన్న కార్యక్రమం చేసినా కానీ వెంటనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మన పాపాలను ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యము అంత సూటిగా మనం గుచ్చుకున్నప్పుడు మనలో చలనం రాకపోతే ఎట్టా? పొద్దున నీలన్న గారు మాట్లాడుతూ ఒక మాట నడిందాక కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారికి తలన ఒక ముళ్ళ కిరీటం గుచ్చేటప్పుడు ఒక ముళ్ళు ఆయన గుచ్చుకుంది చూసినారా? నేను అనుకున్నాను యేసుక్రీస్తు వారి తలకు ముళ్ళు గుచ్చుకుంటే ఆయన శరీరం కకావికలం అయిపోయి ఉంటుంది. నేనంటాను యేసుక్రీస్తు వారికి తలకు గుచ్చుకున్న ఆ ముళ్ళు మన గుండెలకు కూడా ఆ మాట కూడా అటు గుచ్చుకుంటే బాగుంటుందేమో. మనలో ఏం కలుగుతుంది? ఒక చలనమన్నా వస్తుందేమో అనిపించుంటుంది. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటుంటారు చూసినారా, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. వాడి శరీరాన్ని కొట్టినా గిచ్చినా ఏం కాదు. అలాంటోడు కూడా మెలక తెప్పించాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు తెలుసో లేదో కానీ వాడి ప్రాణం పోతుంది అన్నప్పుడు అని బుర్రకు తగిలింది అనుకో ఏమవుతాడో తెలుసా? వాడు మేలుకుంటాడు. మీరు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా గమనించి చూడండి. ఫుల్గా మీరు నిద్రపోతుంటారు. నిద్రపోయేటప్పుడు ఉన్నట్టుండి ఒక్కోసారి మనకు గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుందట, మన మెదడుకు కానీ మన గుండెకు కానీ ఆక్సిజన్ సరిగా అందదు. అలానే ఉన్నప్పుడు కొన్ని క్షణాలకు చచ్చిపోతాం. మీకు తెలుసో లేదో కానీ అలాంటి క్షణంలో ఒక్కసారిగా మనకు మెలకు వస్తుంది. ఆల్రెడీ మనం నిద్రలో అపస్మారక స్థితిలో ఉన్నాము, ఉన్నట్టుండి మనకు ఆ టైంలో ఎందుకు మెలకు వచ్చిందో తెలుసా? ఎందుకంటే కొన్ని క్షణాలు నువ్వేమైపోతున్నావు, చనిపోబోతున్నావని అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను నీ మైండ్ ఏం చేస్తుందో తెలుసా? లేపుతుంది. మనం కూడా పాపాలు చేసి 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 మనం కూడా ఏమైపోయామో తెలుసా? అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాం. ప్రేమన దేవుని వారు యేసుక్రీస్తు వారు తలకు గుచ్చుకున్న అదే ముళ్ళు ఈరోజు సూటిగా నీ గుండెలకు ఒకసారి గట్టిగా గుచ్చుకుంటే అపస్మారక స్థితిలో ఉన్న నీలో ఏమైనా కాస్త చలనము వస్తుందేమో. ఆ రోజు యేసుక్రీస్తు వారు బ్రతికే ఉన్నాడా, ఆయనలో చలనం ఉందా లేదా అని వాడు ఏం చేశాడో తెలుసా? పక్కన బల్లెపు పోటు పడిశాడు. నేనంటాను ఆ పొడసే బల్లెపు చోటు ఏదో మన జీవితాల్లో కూడా మనకు కూడా సూటిగా పొడిస్తే మనలో ఏం కలగవచ్చు? ఒక చలనమన్నా వచ్చదేమో. ఇంకా మనం పాపంలోనే బతుకుతున్నాము, ఇంకా దిగజారుడు పనులు చేస్తున్నామని యేసుక్రీస్తు వరకు పొడిచిన ఆ బల్లెపోటు సూటిగా మన గుండెలకు ఆత్మీయంగా పొడిస్తే బాగుంటుందేమో. మనలో ఏం కలుగుతుంది? అప్పుడన్నా చలనం వస్తుందేమో అనిపించ ఉంటుంది. చూసారా? నిజంగా ప్రేమ దేవుని వారలారా, వాక్యము మన మీద తగిలినప్పుడు మనలో ఏం రావాలి? చలనం రావాలి. అనిల్ అన్న గారు ఇందాక ఒక మాట అన్నాడు ఏంటంటే, ఆకాశం నుండి ఇశ్రాయేలులకు ఏం కురిసిందట? ఆ రోజు మన్నా కురిసిందట. నిజంగా అదే టైంలో ఒక మన్నా కాదు 2 మన్నాలు కురిసేది తెలుసా? అదే సమయంలో మోషే గారి సందర్భంలో ఆకాశం నుంచి ఒక మన్నానే వచ్చిందని అనుకుంటారు అందరూ, కానీ 1 కాదు 2 మన్నాలు వచ్చాయి. మొదటి మన్నా ఏంటో తెలుసా? దేవదూతల ఆహారమైన మన్నా కురిసింది. తిన్న తర్వాత ఒకరోజు వీళ్ళందరూ ఎక్కడ పోయి పడుకున్నారు? మట్టిలో పడుకున్నారు.
దేవదూతల ద్వారా వాళ్ళు తినే ఆహారం భూమి మీద కురిసిన ఈ మన్నాను తిని డైరెక్ట్ తిని మట్టిలో పడుకున్నారు. కానీ రెండో మన్నా కూడా పరలోకం నుంచే కురిసింది. అది డైరెక్ట్ కురవలేదు, కానీ మోషే గారి దగ్గరికి అలా తగిలి ధర్మశాస్త్రము అనే దేవుని మాటలే మన్నాగా కురిసాయి. రెండు మన్నాలు కురిసాయి అక్కడ. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మన్నా కురిసింది. ఈ మన్నా తిన్న వాళ్ళు మట్టిలో పడుకున్నారు, కానీ మోషే గారి ద్వారా ఒక మన్నా కురిసింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఒరే అయ్యా, దేవదూతల ఆహారమైన మన్నా తింటే మీరు మట్టిలో పడుకుంటారు. మట్టిలో పడుకున్న మీరు మళ్ళీ బతకాలంటే ఏ మన్నా తినాలో తెలుసా? మోషే ద్వారా కూడా నేను మరో మన్నా కురిపిస్తున్నాను. ఈ మన్నా తిన్నవాడు ఆ మన్నా తిని మట్టిలో పడుకున్నా కానీ మట్టిలో ఉన్న మీరు మళ్ళీ బతకాలంటే మోషే ద్వారా నేను కురిపించే అసలైన మన్నా మీరు భుజించాలి. నిజమైన ప్రేమ దేవుని వారరా, వాక్యము మన జీవితాల్లోకి వచ్చి తగలగానే మన జీవితాలు ఎలా ఉండాలంటే మళ్ళీ సిగురించాలి, మళ్ళీ బ్రతకాలి. ఆకాశం నుంచి కురిసిన ఆ మన్నాకే వాళ్ళు తినారు, చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. కానీ పరలోక రాజ్యం నుంచి కురుస్తున్న ఈ మన్నాకు నీ జీవితం ఏమైపోవాలి? చిగురించి మళ్ళీ మొదటగా ఎత్తుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఏమైపోతాయి తెలుసా? బాగుపడతాను. వాక్యం విన్న తర్వాత మనలో కలగాల్సింది మొదటి ఇక్కడ ఏమంటున్నాడు తల్లి? నెహమ్యా గ్రంథంలో ఒక జామంతా వాక్యం విన్నారట, మరో జామంతా ఏం చేశారట? పాపాలు ఒప్పుకున్నాడు. జాము అంటే ఎంతసేపు తెలుసా? జాము ఎంత కరెక్ట్ తల్లి, సుమారుగా ఎంతసేపు? 3 గంటలు. 3 గంటలు ఏం చేశారట వాళ్ళు? పాపాలు ఒప్పుకుంటారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతానమ్మా. 3 గంటలు ఎప్పుడైనా కానీ మోకాలేసి కేవలం పాపాలు మాత్రమే మన జీవితంలో ఎప్పుడైనా ఒప్పుకున్నామా? నిజంగా ఓపెన్గా మాట్లాడదాం. 3 గంటలు మోకాలేసి నిజంగా ప్రభువా నేను తప్పు చేశానని, లేక ఒకసారి మనం తప్పులు చేసిండ పొరపాటుగా ఎంతసేపు ఒప్పుకుంటాం తల్లి? 1 నిమిషమా? పోనీలే ఒక 5 నిమిషాలా? పోనీలే ఒక అరగంటకైనా మనం ఇడిచిపెట్టమా? కానీ వాళ్ళు ఎందుకు ఒక 3 గంటలు ఏకదాటిగా కేవలం పాపాలు మాత్రమే ఒప్పుకుంటున్నారు తెలుసా? నా ఆత్మీయ జీవితంలో నేను గమనించిన గొప్ప సంగతి నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతాను. చాలాసార్లు మనం తప్పు చేస్తామమ్మా. తప్పు చేసిన తర్వాత మన పాపాలు కూడా క్షమించమని ప్రార్థన చేస్తాం. 1 నిమిషం తర్వాత ప్రభువా నేను నిజంగానే తప్పు చేశానయ్యా క్షమించాను అన్నప్పుడు 1 నిమిషం తర్వాత మన మనసులో ఒక ప్రశాంతత ఉండదు తెలుసా? ఒక నిమ్మలం ఉండదు. 2 నిమిషాలు చేస్తాం అయినా కానీ ఫీలింగ్ ఉండదు. ఒకసారి గంట సేపు నేనైతే ప్రార్థన చేస్తానే ఉంటాను. ప్రభువా చిన్న పొరపాటు అయ్యా, చిన్న పొరపాటు. నువ్వు ఎప్పుడు ప్రార్థన మానేయొచ్చో తెలుసా? నిజంగా నీ మనసులో నుంచి ప్రభువా నా ప్రార్థన విని నా పాపాలు క్షమించని మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, గంట సేపు కాదు, 2 గంటలు కాదు, నీ మనసు తేలికయ్యేంత వరకు నీ పాపాలను క్షమించమని అడుగుతూనే ఉండాలి. ప్రేమ దేవుని వారు నిజంగా చెప్తున్నాను. ఇది నా ఆత్మీయ జీవితంలో నేను గమనించింది. 1 నిమిషానికి ఒకసారి మనలో ఆ ఫీలింగ్ కలగదు, 2 నిమిషాలకు కూడా కలగదు, 5 నిమిషాలకు కూడా కలగదు. ఒక్కొక్కసారి గంట సేపు అయినా కానీ ప్రభువా నేను తప్పు చేశానయ్యా క్షమించయ్యన్నప్పుడు లోపలంచి ఒక తేలికపాటి మనసు మనకు కలగదండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనము మన పాపాలు దేవుడు క్షమించాడో లేదో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి సూచన ఏంటో తెలుసా? తప్పు చేసిన తర్వాత నీలో నువ్వు కుమిలిపోతూ నీ పాపాలు ఒప్పుకుంటుంటావు చూసావా? అప్పుడే గుర్తుపెట్టుకో, నీలో ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు. చాలామంది పాపం చేసిన తర్వాత దేవుడు పూర్తిగా మనల్ని విడిచిపెడతారు అనుకుంటాడు. కానీ నిజంగా దేవుడు చేసిన వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా? నువ్వు చిన్న పొరపాట్లు చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కానీ నువ్వు చేసిన తప్పును ఏం చేయమని చెప్తుంటాడు? ఒప్పుకొని విడిచిపెట్టరాదు, ఒప్పుకొని విడిచిపెట్టమనే చెప్తాడు. కానీ నేను నిన్ను విడిచిపెడుతున్నానని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానం అంత స్థిరమైనది, ఆయన చేసిన వాగ్దానం అంత గట్టిది. పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానంగా పొందుకున్న మనము ఒక పాపం చేసిన తర్వాత వెంటనే ప్రభువా నన్ను క్షమించని ఒక ఫీలింగ్ నీలోంచి ప్రార్థనాపూర్వకంగా బయటకు వస్తుందంటే లోపల ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్నాడు కాబట్టి నీకు ఆ మనసు కలిగింది. ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తావు స్పీడ్గా, ప్రభు నేను చిన్న పొరపాటు చేసిన క్షమించయ్యా, నీకు ఫీలింగ్ కలగదు. వెంటనే ప్రభు ఏమంటుంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు అంటాడు. 2 నిమిషం చేయి, 3 నిమిషాలు చేయి, 5 నిమిషాలు చేయి, నీ మనసు తేలికయ్యేంతవరకు చేయి. ఎప్పుడైతే నీ మనసు తేలికైందనుకో లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో తెలుసా? నీ మనసును తేలిక చేసి ఇక నువ్వు డోంట్ వరీ, ఇక ఎప్పటికీ ఈ పాపము
ఆ ఫీలింగ్ వచ్చేంత వరకు ప్రార్థన చేయి. వీళ్ళు 3 జాములు అంటే 3 గంటలు ఒక జామంతా పాపాలే ఒప్పుకునేలా చేసేటట్టే వాళ్ళ ఫీలింగ్ ఎంత ఉంటుందో చూసినారా. ఇప్పటి నుంచి ఒకవేళ మనం పొరపాటు చేసినా కానీ జీవితాంతం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా, పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఎంతసేపు ఒప్పుకోవాలో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును తేలిక చేసేంత వరకు ఒప్పుకుందాం. అది ఒక జామ, పోనీలో ఒక నెల రోజుల, పోనీలో ఒక సంవత్సరమా, ఎంతసేపు అయినా కానీ గుర్తుపెట్టుకోండి, మీ మనసు తేలికయ్యేంత వరకు మీ పాపాలను మీరు ఒప్పుకుంటూనే ఉండాలి. ప్రభన దేవుని వల్ల అలాంటి గొప్ప మనసు మనం రావాలి. ఎందుకంటే ఈ పాపం పోయినప్పుడే నీలో ఏం కలుగుతుంది తెలుసా, యేసుక్రీస్తు రాకడంటే సంతోషం కలుగుతుంది కానీ భయము కలుగదు. క్రైస్తవులుగా యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసి సంతోషంతో చూసేవాడుగా ఉండాలి కానీ ప్రభు వచ్చాడేమో, ఈరోజు వచ్చాడేమో, రేపు వచ్చాడేమో అని ఈ ఫీలింగ్ ఉండకూడదు. కొత్తలో నేను బాప్తిజం తీసుకున్న తర్వాత కొంతకాలానికి నేను సరిగా నిలబడలేకపోయానండి. అప్పుడు నేను ఏమని ప్రార్థన చేశానో తెలుసా, అదే చిన్నపిల్లల మెంటాలిటీ అంటారేమో దాన్ని. నాకు ఎలాంటి ప్రార్థన ఉంటుందంటే, మీరు అనుకోని గడియలు ఎవరు వచ్చారట, యేసుక్రీస్తు వారు వచ్చారట. అందుకే పొద్దున లేచి నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా, అప్పుడు యేసుక్రీస్తు వారు ఈరోజు రావాల్సిందే అంటాను. అంటే ఈరోజు నేను అనుకున్నాను కదా, అంటే ఈరోజు ఏంటి రాడు అని ప్రతిరోజు చేసేవాడిని నేను. ఇదైతే చిన్నపిల్లల మెంటాలిటీ మాదిరి అయిపోయినది. అది ఈరోజు అనుకోవడము, ఆయన రాడు అనుకోవడంగా. ఎందుకంటే నేను అనుకున్నాను కదా ఈరోజు వస్తాడని, అంటే ఈరోజు రాడనమాట. ఈరోజు ఏం దిగులేదు, పోనీలు ఆయన రాకపోయినా కానీ నా ప్రాణం నిలబడుతుందా, రాకపోతే మళ్ళీ. అది చిన్నపిల్లల మెంటాలిటీ. ఇది ప్రారంభ స్థాయి. ఎందుకంటే నేను అప్పుడంటనే ఉన్నాను. కానీ నాకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడ కోసం భయంతో ఎదురు చూడడం కాదు, సంతోషంతో ఎదురు చూసే వాళ్ళంటేనే దేవునికి బాగా నచ్చుతారు. ప్రేమన దేవుడు అలా నువ్వు సంతోషంగా ఎదురు చూడాలంటే నువ్వు ఈరోజు నీ పాపాలను ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా నేను ఓపెన్గా మాట్లాడాలంటే అన్ని గంటలు ఒప్పుకోవడానికి వాళ్ళు ఇంకా ఏం చేసింటారో తెలుసు. దానియేలు గారి మాట ఒకటి ఉంటుంది, అవసరం లేదు మీకు సమయం అయిపోయింది. ఆయన ఏం చేశాడట, ఆయన పాపాలను, ఆయన ప్రజల యొక్క పాపాలను ఒప్పుకున్నాడట. నిజంగా నీకు మంచి మనసే ఉంటే మొట్టమొదట నీ పాపాలు ఒప్పుకో. ఇంకా నీకు మంచి మనసు ఉంటే నీ కుటుంబంలో ఒక్కొక్కరి గురించి ఏం చేయాలి, వాళ్ళ పాపాల మీద కాస్త శ్రద్ధ నిలబెట్టు. ప్రభువా నా భర్త సరిగా లేడయ్యా, నన్ను క్షమించిన రీతిగానే నా భర్తను కూడా క్షమించు. ఒక దానియేలు తన కోసము, తన ప్రజల కోసం ఎలా అయితే పాపాలు ఒప్పుకున్నాడో, నువ్వు నీ కోసము, నీతో పాటు నీ కుటుంబం కోసం కూడా ఏం చేయాలి, వాళ్ళ పాపాలు కూడా ఒప్పుకో. మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, మీ బంధువులు కానీ, మీ రక్త సంబంధికులు కానీ నీ పాపాలు ఒప్పుకున్న ప్రతిసారి వాళ్ళను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోరాదు. ఒకవేళ దేవుడు నీతో పాటు వాళ్ళను కూడా క్షమిస్తే బాగుంటుంది కదా, మన కుటుంబమే కదా అది. దానియేలులో ఉన్న మంచి మనసు మనలో కూడా ఉండాలి. ప్రేమన దేవుని వారిలో మన పాపాలు మనం ఒప్పుకుందాము, మనతో పాటు మన కుటుంబము, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరి పాపాలు ఏం చేద్దాము, ఒప్పుకుందాం. నిజాయితీగానే ఒప్పుకుందాం, మనస్ఫూర్తిగానే ఒప్పుకుందాము. ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా, అయిపోతుంది, అంతా సెట్ రైట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ప్రభు రాకడంటే భయపడవు. ఏం కలుగుతుంది తెలుసా, నీలో సంతోషము. ఈరోజు ప్రభు వచ్చిన చాలు, నేను ఆయనతో పాటే ఉంటాను. ఈ స్థాయికి ఎదగాలి. భయపడే స్థాయి నుంచి సంతోషపడే స్థాయికి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు అవుతారు. కాబట్టి అలా మీరు, నేను, మనమందరం ఉండని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.